నేడు రెండో విడత రుణం మాఫీ కానుంది. ₹1,50,000 వరకు రుణాల మాఫీని అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కానున్నారు. రెండో విడతలో సుమారు 7 లక్షల మంది రైతులకు దాదాపు 7,000 కోట్ల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్దం చేసింది. 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసింది. ఇక ఈ నెల 19న మొదటి విడత రుణమాఫీ ప్రారంభించారు. మొదటి విడతలో సుమారు 10.83 లక్షల కుటుంబాలకు చెందిన 11.5 లక్షల ఖాతాల్లో 6,000 కోట్లు జమ చేశారు. ఆధార్ నంబర్, ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో సుమారు 17,000 మందికి రుణమాఫీ డబ్బులు జమ కాలేదు. మూడో విడతలో 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు రుణాలను ఆగస్టు 15లోగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. లోక్సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల్లోపు పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఓ సభలో తెలిపారు. హరీష్ రావు ఆగస్టులోపు రుణం మాఫీ చేయాలన్న సవాల్ను స్వీకరించి మాఫీ చేస్తున్నామని తెలిపారు. మొదటి విడతగా రైతుల ఖాతాల్లో 6,093 కోట్లను జమ చేశామన్నారు. రెండో విడతలో 1,50,000 వరకు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. మూడో విడతలో 2 లక్షల వరకు ఉన్న రుణం మాఫీ చేసి 3 విడతల్లో 31,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. కేవలం పాస్బుక్ ఆధారంగానే రుణం మాఫీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి సందీప్ అడిగి తెలుసుకుందాం. సందీప్, చెప్పండి, రెండో విడత రుణమాఫీ ఈ రోజు చేయబోతున్నారు. మొదటి విడతలో జరిగిన రుణమాఫీకి సంబంధించి పొరపాట్లను ఈసారి ఎలా అధిగమించనున్నారు? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే రైతు రుణమాఫీ రెండో విడత ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
అనుంది. సభలో మంత్రి శ్రీధర్ బాబు ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. రెండో రోజు సభలో పద్దులపై చర్చించనున్నారు. 9 శాఖలకు చెందిన పద్దులపై సభ చర్చించనుంది. మత్స్యశాఖ, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీస్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ పద్దులపై నేడు చర్చించనుంది. ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై పద్దులపై శాసనసభలో చర్చ జరగనుంది.